రైడర్స్ అందరిని ఎర్రోలను చేస్తున్నారు ఈ రెస్టారెంట్ వాళ్ళు. రైడర్స్‌నే కాదు కస్టమర్‌ని కూడా ఎర్రి పప్పలను చేస్తున్నారు. అదే విధంగా కంపెనీని కూడా ఎర్రి పప్పలను చేస్తున్నారు. జొమాటో లాగిన్ చేసిన వెంటనే ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఆర్డర్ రాగానే ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసిన. నావిగేషన్ చూస్తే ఇక్కడ నుంచి 1.9 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. పికప్ లొకేషన్ పక్కనే ఉంది కదా అని చెప్పి డైరెక్ట్‌గా రెస్టారెంట్‌కి అయితే వచ్చేసాను. రెస్టారెంట్‌కి రాగానే రీచ్ పికప్ పాయింట్ అని చెప్పి ఇలా రైట్‌కి స్వైప్ చేశాను. లోపలికెళ్ళి ఫుడ్ అయితే పిక్ చేసుకుంటా. ఫుడ్ పిక్ చేసుకుందాం అని చెప్పి ఆర్డర్ డీటెయిల్స్ చూపిస్తే వాళ్ళు 5 మినిట్స్ టైం పడుతుంది. వెయిట్ చేయండి. ఆర్డర్ రెడీ అవుతుందని చెప్పి అన్నారు. కాస్త వెయిట్ చేద్దాము. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఫుడ్ కోసం వెళ్తే ఇంకొక 10 మినిట్స్ టైం పడుతుందని చెప్పాను. 10 మినిట్స్ కాస్త 50 మినిట్స్ అయింది భయ్యా. ఇలా టైం ఇక్కడ వేస్ట్ చేపిస్తూనే ఉన్నారు. ఫుడ్ ఇంకా రెడీ కానప్పుడు కస్టమర్‌కి ఫుడ్ ఎలా వీళ్ళు సేల్ చేస్తారు? రైడర్స్ అందరిని ఎర్రోలను చేస్తున్నారు ఈ రెస్టారెంట్ వాళ్ళు. రైడర్స్‌నే కాదు కస్టమర్‌ని కూడా ఎర్రి పప్పలను చేస్తున్నారు. అదే విధంగా కంపెనీని కూడా ఎర్రి పప్పలను చేస్తున్నారు. ఫుడ్ లేకుండా కస్టమర్‌కి ఎలా సేల్ చేస్తారు? ఫుడ్ నాట్ అవైలబుల్ అని చెప్తే కస్టమర్ ఫుడ్ ఆర్డర్ పెట్టరు కదా! ఈ జొమాటోలో వర్క్ చేసినందుకు జొమాటో కంపెనీని తిట్టాలా? లేకుంటే రెస్టారెంట్ వాళ్ళు డిలే చేసినందుకు రెస్టారెంట్ వాళ్ళని తిట్టాలా? నాకేం అర్థం కావట్లేదు. ఈ రెస్టారెంట్ వాళ్ళు రైడర్స్‌కి 20 మినిట్స్, 40 మినిట్స్ వెయిట్ చేపిస్తూ ఉంటే కంపెనీ ఏం పీకుతుందో నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి వెయిటింగ్ చార్జెస్ కూడా ఇవ్వదు. ఈ జొమాటో కంపెనీ వాళ్ళు రైడర్స్‌కి 100 రూల్స్ పెడతారు. ఎండలో వచ్చి పని చేస్తేనే ఇన్సెంటివ్స్ ఇస్తాము. కరెక్ట్ టైమ్‌కి ఫుడ్ డెలివరీ చేయకపోతే ఇన్సెంటివ్ ఇవ్వరు అని చెప్పి, ఆర్డర్ స్కిప్ చేసినా ఇన్సెంటివ్స్ ఇవ్వము అని చెప్పి ఇలాంటి చాలా రూల్సే పెట్టుంటారు. ఇన్ని రూల్స్‌లో ఒక 2, 3 రూల్స్ రెస్టారెంట్ వాళ్ళు పెట్టినా బావుంటుంది కదా! స్ట్రిక్ట్‌లీ రూల్స్ పెట్టండి వాళ్ళకి కూడా. రైడర్ వచ్చి ఎన్ని నిమిషాలు వెయిట్ చేస్తాడో అంత పెనాల్టీ వేయండి. పర్ మినిట్‌కి రూ. 2 చార్జ్ చేయండి. ఆ రెస్టారెంట్ వాళ్ళకి బుద్ధొస్తుంది. పెనాల్టీ కడుతున్నాం అని జెప్పేసి. రైడర్ రాగానే ఫుడ్ ఇచ్చేస్తే రైడర్ హ్యాపీ కదా! మీ కంపెనీ రెప్యుటేషన్ కూడా బావుంటుంది. వాళ్ళు చేసే మిస్టేక్‌కి కంపెనీని తిడుతున్నాం మేమైతే. మొత్తానికి 50 మినిట్స్ వెయిట్ చేశాను. 50 మినిట్స్ తర్వాత నాకైతే ఫుడ్ అయితే డెలివరీ చేస్తారు. ఈ 50 మినిట్స్‌కి పర్ మినిట్‌కి రూ. 2 వెయిటింగ్ చార్జెస్ ఇచ్చినా 50 మినిట్స్‌కి నాకు రూ. 100 వెయిటింగ్ చార్జెసే వస్తుండే. బట్ ఇక్కడ నాకు వెయిటింగ్ చార్జ్ అంటూ ఒక్క రూపాయి కూడా రాదు. జస్ట్ ఈ ఆర్డర్ డెలివరీ చేసినందుకు ఆర్డర్ అమౌంట్ మాత్రమే వస్తుంది. ఫైనల్లీ ఆర్డర్ పిక్ చేసుకున్నాం కాబట్టి మన దగ్గర ఉండే ఫుడ్ కస్టమర్‌కైతే డెలివరీ చేయడానికైతే వెళ్ళిపోతది. ఇక్కడ నుంచి నావిగేషన్ చూద్దాం ఎంత దూరం ఉందనేది. ఇక్కడ నుంచి కస్టమర్ లొకేషన్‌కైతే 1.1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఈ కస్టమర్ ఇప్పటికే నాకు 10 టైమ్స్ కాల్ చేసిండు. ఏ కస్టమర్‌కైనా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఆకలితో ఉన్నప్పుడే కదా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటారు. ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని టైంకి రాకపోతే ఎలా ఉంటుంది? 50 మినిట్స్ ఏ కస్టమర్ అయినా వెయిట్ చేస్తారా? ఆ కస్టమర్ ఆకలిని కూడా నేను అర్థం చేసుకుంటున్నాను. బట్ నా కష్టాన్ని కూడా కస్టమర్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నా చేతిలో లేదు కదా! రెస్టారెంట్ వాళ్ళు ఫుడ్ ఇవ్వకపోతే నేనేం చేయగలను? నేనెలా తీసుకురాగలను ఫుడ్? కస్టమర్ చాలా ఆకలితో ఉన్నాడు కదా! అని చెప్పి ఫుడ్ పిక్ చేసుకున్న వెంటనే ఎక్కడ ఆలస్యం చేయకుండా డైరెక్ట్‌గా కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. దరిద్రం నాకు పట్టిందో, కస్టమర్ పెట్టిందో నాకైతే తెలీదు. లిఫ్ట్ ఉంది కదా! అని చెప్పి లిఫ్ట్ లోపలికి ఎళ్ళగానే లిఫ్ట్ అయితే లాక్ అయిపోయింది. బయటికి రాలేను, పైకెళ్ళలేను. లిఫ్ట్ అయితే స్ట్రక్ అయిపోయింది. కస్టమర్ కాల్ చేస్తూనే ఉన్నారు. నేనేం చేయగలను? లిఫ్ట్‌లో 10 నిమిషాలు స్టక్ అయిపోయాను. తర్వాత లిఫ్ట్ అయితే ఆటోమేటిక్‌గా ఓపెన్ అయింది. లిఫ్ట్ నుంచి బయటికి రాగానే ఆ లిఫ్ట్‌కి దండం పెట్టేసి నడుచుకుంటూ థర్డ్ ఫ్లోర్ అయితే వచ్చేసాను. కస్టమర్‌కి అయితే నా దగ్గర ఉండే ఫుడ్ అయితే డెలివరీ చేశాను. ఈ ట్రిప్ నాకు రూ. 65 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. వెయిటింగ్ చార్జెస్ ఏమైనా యాడ్ అవుతాయేమో చూసినా వెయిటింగ్ చార్జెస్ అంటూ ఒక్క రూపాయి కూడా రాలేదు. ఎండ, వాన తేడా తెలియకుండా ఈ ట్రాఫిక్ అండ్ పొల్యూషన్‌లో ఇబ్బంది పడుతూనే కంటిన్యూయస్‌గా వర్క్ చేస్తూనే ఉన్నారు. కస్టమర్స్ ఆకలిని తీర్చడానికి కోసం వీళ్ళైతే ఆకలితో ఉండి పని చేస్తూనే ఉన్నారు. స్విగ్గీ, జొమాటోలో ఈ ఎండాకాలంలో పనిచేసే ప్రతి ఒక్క రైడర్‌కి సెల్యూట్ భయ్యా!